పాండవులు వనవాసం కాలంలో భీముడు నడిచిన దారి ఆ అడుగుజాడలు ఇప్పటికీ కనిపిస్తున్నాయంటే నమ్ముతారా? కేవలం అడుగులే కాదు, ఈ శివలింగం భక్తికి చరిత్రకు నిలువుటద్దం. ఇక్కడ ఉన్న అరుదైన విగ్రహాలు, అసలు ఈ ప్రదేశం ఎక్కడుంది, ఇక్కడ రహస్యాలు ఏంటి? రండి, ఈరోజు మన పొద్దుపోక వ్లాగ్లో పూర్తి విశేషాలు చూద్దాం. దీని గురించి పూర్తి వివరాలు తెలియాలంటే ఎక్కడా స్కిప్ చేయొద్దండి. హాయ్ నువ్వు ఈరోజు మా ఊరు కొసరపల్లి పోయి వస్తా అంటే ఇక్కడ భీముడు అడుగు పెట్టేది చోటు ఉందినా. వారు ఎన్ని రోజుల నుంచి నేను మర్చిపోయినాను కదరా, మా ఇన్నోళ్ళు మా అక్కలు చూపిస్తే భలే బాగుంటుందని చెప్పేసి వీడికైతే నిలబెడుతున్నా బండి. అదే ఆడరా అంటారా, మదనపల్లి నుంచి చాలా దగ్గరలోను 30 కిలోమీటర్ల దూరంలో భీముడు అడుగు పెట్టిన చోటు మీకు ఎంతమంది తెలుసునా? తెలియకుండా అంటే ఇక్కడికి వచ్చి ఎప్పుడన్నా చూడన్నా, రిచ్గా భలే ఉంటుంది. నువ్వు ముందు మా ఊరు పొలిమేరనా ఇదే. మేము ఎప్పుడన్నా శుభకార్యాలకి దానికి దీనికి ఊరు దాటాలంటే ఇక్కడ టెంకాయ కొట్టుకొని పోతా ఉంటాంనా. చూద్దాంనా, దాన్ని అయితే ముందైతే చాలా బండ మాదిరిగా ఉండింది, ఇప్పుడైతే చాలా ఇంప్రూవ్ చేసినారు. నువ్వు మొత్తం ఏదో విగ్రహాలు పెట్టేసి శివలింగము అవి ఇవి అంతా ఇచ్చేసినారు. నా చూద్దాం నాడు వేసి ఎట్లుంది ఏమని. వీడియోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసేది మాత్రం మర్చిపోతున్నా. అట్లే ఈ వీడియోని వస్తే చిన్నగా ఒక లైక్ వేసుకొని నువ్వు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, శ్రీ భీముని అడుగు పుణ్యక్షేత్రం విగ్రహాలు ఇవంతా మళ్ళీ ఇచ్చేసిండేది. ఎంత దాతలనా కోసారపల్లి అంతా ఇచ్చేసినది. భీముడు, వినాయక మరియు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు మరియు ఆలయ ప్రతిష్ఠ దాతలు. ఈ పక్క చిన్న గుడి కట్టినారనా, కైవరం తాద్దంట. ఇటు స్వామి లేరునా, ఉన్నింటే బాగుండిందో. ఏమన్నా స్వామి, పెద్ద గోవింద స్వామి చాలా ఇది చేసినారు. నువ్వు ఏమన్నా కానీ ముందు ఇవంతా లేదునా. మేము చిన్నగా ఉన్నప్పుడు రోడ్డు ఎప్పుడు తిరుగుతా అంటే మేము చూడండి ఎంత బాగున్నాయో. చూడండి ఏం కట్టినారు. ఇక నవగ్రహాలు కూడా పెట్టినారనా, నవగ్రహ దేవతలు. అండ్ ఇవంతా లేదునా. ముందు పక్కనే పెద్ద అడవులు, ఇంత సేద్యం చేసేవాళ్ళు. ఆ పక్కనే కాలువ పోతుందా, మా బయ్యమ్మ చెరువుకే అప్పాలమ్మ చెరువు దగ్గర నుంచి కాలువ పోతుంది. ఎక్కడైనా ఉండేది భీముని అడుగు. ఏం రెడీ చేసినారన్నా. శివలింగము, నంది, ఇంతగానో వేచి చూసా. ఇవిడా చూడన్నా, ఆ పాదమే ఇదేనా భీముని అడుగు. రియల్నా ఇదే? కిందంతా బండ, ఇప్పుడంతా దానికి అంతా ఏమేమో చేసినారు. ఇదేం చెక్కిండేది కాదు, ఇదేండేది కాదు, బండ మీద పెడితే అట్లా అయిపోయిండేది బండ. ఇదంతా ఇప్పుడు వేసినారనా. ఇది మేము చిన్నగానే ఇప్పుడు ఏం లేవు. చూడన్నా ఎట్లుందో, రియల్ అంటున్నావు. చిన్నగా ఇప్పుడంతా చెప్తాను. ఇది బండ మీద వేసినది ఇదంతా. ఇన్ని రోజుల నుంచి నేను మర్చిపోయినా మా ఇన్నోళ్ళు మా అక్కలు చూపించకుండా. అందుకని ఈరోజు పోతా అంటే గుర్తొచ్చింది. ఎవరు ఇంత భీముడు అడుగుని మనం చూపించకపోతే ఎట్లా రా అనేసి. మదనపల్లి దగ్గర నుంచి 30 కిలోమీటర్లు కూడా రాదు. నువ్వు మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఈ పక్క వచ్చి చూసుకోండి. ఈ వీడియో నచ్చితే చిన్నగా ఒక లైక్ కూడా వేసుకున్నా. ఈ మన పొద్దుపోక ఛానల్ని ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా. ఇంకో మంచి వీడియోతో మీ ముందరకు వస్తాను. అంతవరకు నమస్కారం.